శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్రమహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కేతు రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఏ విధంగా ఉంది అంటే, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి తెలియజెప్పుకుందాం. గ్రహాల అనుకూలత చాలా తక్కువగా కనిపిస్తోంది. నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి ఒకసారి, చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. లేదా నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి, ఇది కూడా మంచి పరిహారం. అయితే వారాంతంలో ద్వితీయంలోకి వెళ్ళినటువంటి బుధుని యొక్క స్థితి మాత్రమే బాగుంది. మిగతా గ్రహాల యొక్క అననుకూలతే కనిపిస్తోంది తప్ప అనుకూలత కనబడడం లేదు. చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే రాజకీయంగా మీ మాట నెగ్గకపోవడము, ప్రయాణాలలో కొంచెం విసుగు, చిరాకు, అలసట ఎక్కువగా ఉండడము, పై అధికారుల యొక్క మందలింపులు మీరు కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి మందలింపులు, నిరసనలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఒక కుజగ్రహం మాత్రము లాభస్థానంలో ఉన్నారు. వాహనాల వల్ల చిన్నపాటి మేలు జరిగేటటువంటి అవకాశం. ఇప్పుడు 8 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు
ఒక్క గ్రహం యొక్క అనుకూలత మీకు ఎంతవరకు అనుకూలిస్తుంది అంటే అది కొంత మాత్రమే అనుకూలిస్తుంది, కొంచెం అనుకూలిస్తుంది. మరి ఆ కొంచెం అనుకూలత మనకి సరిపోతుందా, తృప్తిని ఇస్తుందా అంటే అంతగా తృప్తిని ఇవ్వదు. కాబట్టే ఈ పరిహారాలు తెలియజెప్తూ ఉన్నాను. వారాంతంలో ద్వితీయంలోకి వెళ్ళిన బుధుడు బాగున్నారు, వారాంతంలో కుజుడు మారలేదు కాబట్టి కొంచెం లాభస్థానం బానే ఉంది. అయితే తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. గురువు గారి యొక్క స్థితి దశమంలో ఉండి అంతగా మీకు మేలు జరగట్లేదు, శని గారి యొక్క స్థితి సప్తమంలో ఉండి మేలు జరగట్లేదు, రాహు యొక్క స్థితి అష్టమంలో ఉండి మేలు జరగట్లేదు, కేతువు యొక్క స్థితి ద్వితీయంలో ఉండి మేలు జరగట్లేదు. ప్రధాన గ్రహాలు 4 కూడా మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉండగా ఇక అనుకూలత ఎక్కడి నుంచి వస్తుంది? మన ప్రయత్నం చేత, మన కృషి చేత, మన పట్టుదల చేత మాత్రమే మనము ఫలితాలని మంచిగా రాబట్టుకోవాలి. అది విడవకుండా చేయవలసిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.